జై సద్గురు మహారాజుకు జై. 27వ శీర్షపద్యము పరమాత్మ జ్ఞాన ప్రకాశము. అచల ఋషి దువ్వూరు రమణార్యులు రచించిన. సృష్టికాధారమౌ సర్వాత్ముడైనట్టి, సృష్టికాధారమౌ సర్వాత్ముడైనట్టి ఆ పరాత్పరునెవరు అందగలరు? గురుదేవుడొక్కడే గుర్తింపజేయును, హరిహరాదులకైన అలవిగాదు. భగవంతుడా అనియు పరితపించుట కంటే ఆ చింత సద్గురుని యందు నిలుపా, తెలియంగజేయును దేవుని సర్వాంత్ర. సంశయంబుల దీర్చి సద్గతిచ్చు, కర్మ జన్మాంకురములెల్ల కాల్చివేచు. తిరిగిరానటి మార్గంబు తేటపరచు, సృష్టి మర్మంబు దృష్టికి సిమితపరచు. పొదువలేనటి సత్యంబు కుదుటపరచు, పొదువలేనట్టి సత్యంబు కుదుటపరచు. అచల ఋషి దువ్వూరు రమణార్య సద్గురుభ్యో నమః. గురుదేవులారా, గురుబిడ్డలారా, సృష్టికి ఆధారమవు సర్వాత్మగా ఎవరు ఉన్నారో ఆ పరాత్పరులను ఎవరు అందగలరు? ఆయనను ఎవరు చూపగలరు? అంటే గురుదేవుడొక్కడే గుర్తింపజేయడు, వేరే వాని వశము కాదు. నిజగురు సత్యము నెరిగిన వారు గురుదేవుడే దేశకేంద్రుడై ఈ దేశంలో ఉన్న ప్రతి దానిని శిష్యునికి తెలుపగలరు. భగవంతుడా అని పరితపించుట కంటే ఆ చింత సద్గురుని యందు తెలుసుకోగలరు. ఎన్నెన్నో క్షేత్రాలు, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేసి అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడని పరితపిస్తూ ఉన్నారు. అంటే మనము కూడా ఒకప్పుడు అవన్నీ చేసిన వారిని, మనం కూడా దేవుడు ఎక్కడున్నాడో అని తెలియక పరితపిస్తూ ఉన్నాం. అప్పుడు ఆ చింత సద్గురుని యందు మనము నిలిపితే, దేవుడో ఎక్కడో ఉన్నాడని దేశాటనంబు మనము చేసినామంటే చాలా దుఃఖాలలో పడతాం. దేవుడు ఎవరో తెలిసినాక దేశాటనము చేయాలి, అప్పుడే మనకు కొన్ని అనుభవాలు గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ దేవుణ్ణి ఎలాగ మనము కనుగొనాలో, చూడాలో చూపించే దారి గురువు చూపగలరు. ఆ దారికి కష్టము మాత్రము మనమే పడాలి. తెలియంగా చేసును దేవుని సర్వాంత్ర. ఎక్కడున్న దేవుని సర్వాంతరంగా ఎవరు ఉన్నారో ఆయనను ఆ గురువు దారి చూపించి మనము కూడా ఆ సున్నితము బాధ లేకుండా చేసు. కాబట్టి ఆ సంశయాలన్నీ తీర్చి ఒక సద్గతినిస్తాడు. ఇక ఇది జగత్తు అసత్యమని, దేవుడు సత్యమని ఒక మార్గములో తెలుస్తున్నది. అది జన్మకు ఇచ్చువాడు, తీసుకుపోయేవాడు ఒక దేవుడైతే, సర్వం తానై ఉండి తనలో ఏ పుట్టుకలు లేక, ఎవరికి తన గురించి తెలియక, తాను ఏమీ చేయలేని వాడుగా ఉన్నాడు. కానీ ఈ సృష్టికి, ఈ దేవునికి ఆ పరిపూర్ణము సహాయము చేస్తూ ఉంది.
ఈ యొక్క సర్వంత్ర ఈ జగత్తుకు ఈ పరిపూర్ణములో ఎన్ని జగత్తులకైనా ఆ పరిపూర్ణము సహాయం చేస్తుంది కాబట్టి అటువంటి దాన్ని మనము తెలుసుకున్నప్పుడే మనకు ఈ యొక్క జనన మరణం అనేది రోగం పోతుంది. ఒక పరిపూర్ణము ఒక్కది ఒకటి తెలుసుకుంటే పోదు. ఎరుక పరిపూర్ణము, బ్రహ్మము పరబ్రహ్మమన్నా బ్రహ్మమన్నా ఆత్మన్నా అన్నీ ఒకటే, పరిపూర్ణము వేరు. అందుకు కాబట్టి ఆ పరిపూర్ణుడైనాడంటే అసత్యాన్ని సత్యాన్ని మొత్తము ఎరిగి అసత్తో ఎప్పుడు అయిపోయినాడో తనలో ఉన్న నిగ్రహము విగ్రహమైందో అప్పుడే దీనికి జనన మరణము లేదని తెలుస్తుంది. లేకపోతే తపన మాత్రం ఆగదు. ఈ సృష్టికి గాక మనము కర్మ జన్మాంకురములను కాల్చివేసే శక్తి గురుడు ఇస్తాడు. తిరిగి రానటువంటి మార్గము తేటపరుస్తుగా తెలుపుతాడు. తానకు తెలిసినట్టు విధముగానే తాను ఇది సత్యము కాదు ఈ దేహమని తాను స్పష్టంగా నీకు గోచరమయ్యే స్థితిగా తెలుపుతున్నాడు. సృష్టి మర్మము దృష్టికి సీమితము ఎప్పుడు వస్తుందో, సృష్టి ఎలా వస్తుందో అనేది మర్మము నీకు తెలిసినప్పుడు ఇంకొకరిని అడగాల్సిన పని ఉండదు. కొదువలేనెట్టి సత్యంబు కుదురుట పరుసు. మనకు కొదువే లేదు, అన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ సత్యము మనకు కుదుటబడాలి, ఆ ధర్మ మర్మాలు మనకు తెలియాలి. అప్పుడే దీనికి మామూలుగా ఉన్న బాధలు సంతోషాలు దుఃఖాల కంటే అన్నీ తెలిసి ఎన్నాళ్ళు జీవించిన ఈ కాయము కాలంలో కరిగిపోతుందే కానీ వానికి మాత్రము ముముక్షుత్వము అయి ఎన్నాళ్ళు బతికినా కూడా ఎలాంటి బాధలు లేకుండా నిశ్చలముగా ఉండి 10 మందికి ఈ బోధ రహస్యము తెలిపి తాను ఈ భూమి మీద ముక్తుడై పూజింపబడును. జై సద్గురు మహారాజుకు జై.